అందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్యాన్ని ధ్యానించాలి. ప్రార్థనలో నాతో ఏకీవించవలసిందిగా మనం చేస్తున్నాను. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, కీర్తనీయుడా, దయాళుడవ, ప్రేమ కనికరము దీర్ఘశాంతము కలిగిన మా ఆత్మల కన్న తండ్రి, మీ మహోన్నతమైన సర్వశక్తి కలిగిన నామమును బట్టి ఈ రాత్రికాల సమయంలో మీకు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నాయన, మీరు నమ్మదగిన వారు, మేము నమ్మదగని వారమైనప్పటికీ మా పైన అపారమైన నమ్మకాన్ని పెట్టి మీ కాడిని, మీ కుమారుని కాడిని మా మీద మోపి ఆ సులువైన కాడిని మోయలేని స్థితిలో మా బ్రతుకులు ఉండగా ఆ స్థితిని చూసి కూడా మీరు ఓర్చుకుంటూ సహిస్తూ చూపిస్తున్న దీర్ఘశాంతమును బట్టి మీకు స్తోత్రాలు. అనుదినము మీ లేఖనాలను పరిశోధించాలని బెరయా సంఘం వారు ఎలాగైతే పౌలు శీల చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనాలను పరిశీలిస్తూ పరిశోధిస్తున్న తరుణంలో ఈ తరములో ఉన్న మేము కూడా మరింతగా పరిశీలించి పరిశోధించవలసిన గురుతర బాధ్యత మా పైన ఉండగా, ఇదిగోనైనా ఒక్కొక్క వచనాన్ని మేము ఆలోచించటానికి మాలో ఉన్న పరిశుద్ధాత్ముని సహాయాన్ని మేము కోరుకుంటూ వాక్యాన్ని విభజించి బోధించే సామర్థ్యాన్ని నాకు ప్రసాదించమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు అమూల్యమైన అపూర్వమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. 10వ అధ్యాయము సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 9వ అధ్యాయం మనం కంప్లీట్ చేసుకున్నాం కదా. రాజుగారు దావీదు గారు తన సౌలు కుమారుడైన మెఫీబోషెతు గురించి ఎంక్వైరీ చేసి, మరి యోనాతాను చేసిన ఆ మేలును బట్టి ఆ కుటుంబంలో ఎవరికైనా మేలు చేయాలని మేలు చేసే విషయంలో మేలు చేసే విషయంలో ఎంక్వైరీ చేసి వెతికి పట్టుకొని ఆ సీబా అనే ఆ సౌలు యొక్క గృహ నిర్వాహకుడి ద్వారా ఆ సౌలు యొక్క ఆస్తులన్నీ, ఆ పొలాలన్నీ మెఫీబోషెతుకి ఇప్పించి, ఆ మెఫీబోషెతు మాత్రం రాజుగారి బల్ల యొద్ద తన రాజుగారి కుమారుల్లో ఒకడిగా ఆయన దగ్గర భోజనం చేసే ఏర్పాటు చేశాడు. అందులో మనం నేర్చుకున్న నీతి ఏంటంటే, కీడు చేసే విషయంలో అసలు వాడు ఎవడు, ఎక్కడున్నాడు అని ఎంక్వైరీ చేసి మరీ కీడు చేస్తాం ఎవరైనా మనకి కీడు చేస్తే. కానీ చేసిన మేలును మరొక దావీదు గారు 3వ తరం, వాస్తవంగా సౌలు గారికి తర్వాత యోనాతాను గారి తర్వాత పతనం అయిపోయిన ఆయన రాజ్యంలో ఇంకా శేషం ఉంటే ఆ శత్రుశేషం లేకుండా చంపాల్సిన దావీదు గారు ఏం చేశారంటే, వెతికి మెఫీబోషెతు గారిని కనుక్కొని అతడు కుంటివాడైనప్పటికీ దాన్ని పట్టించుకోకుండా మరి రాజుగారి బల్ల యొద్ద భోజనం చేసే ఏర్పాటు ఆయన బతుకున్నంతకాలం, ప్లస్ ఆయన కుటుంబానికి ఆ తాత పొలాలన్నీ అప్పచెప్పి ఒక వ్యక్తిని, సీబా అనే ఒక వ్యక్తిని కేటాయించడం, అది 9వ అధ్యాయం ఎండింగ్ వరకు మనం చదువుకున్నాం. 10వ అధ్యాయం మొదటి వచనం ఉండండి. పిమ్మట అమ్మోను రాజు మృతి పొందగా అతని కుమారులకు హానూను అతని రాజ్యమును ఏలుచుండెను. మీకు తెలుసు కదా, అమ్మోను రాజు అంటే అమ్మోనీలకు రాజు. సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో ఈయన మనకు కనపడతాడు. అయితే అక్కడ మేలు చేసినట్టు ఏమీ లేదు. కానీ 2వ వచనంలో దావీదు హానూను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానూనులకు ప్రత్యుపకారము చేతులు అనుకొని, ఎవరు చేశారంట దావీదు గారికి మేలు ఉపకారం? హానూను తండ్రి అయిన నాహాషు. అంటే అమ్మోనీల రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు పేరు నాహాషు. అదే సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం. ఆయన యుద్ధానికి వస్తాడు. ఎవరి మీదకి? యాబేష్ గిలాదు వారి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, కొన్ని రోజులు మాకు టైం ఇవ్వు, మేము మీకు లోబడాలా లేదా విడిపించుకుంటామని, మా వాళ్ళకి కబురు చేస్తామని వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు టైం ఇస్తారు.
ఆ సందర్భంలో జరిగింది అది. అక్కడ దావీదు గారికి ఏ మేలు చేసినట్టుగా లేదు. అది సౌలు గారి కాలంలో సందర్భం అది. వాస్తవంగా ఈ దావీదు గారు ఇక్కడ చెప్పిన సందర్భం అయితే బైబిల్లో మనకి ఎక్కడా కనిపించలే. ఎందుకంటే నాహాష్ అనే వ్యక్తి దావీదు గారికి చేసిన ఉపకారం ఏంటో తెలియదు, కానీ మొత్తానికి ఉపకారం చేస్తే మరొక మేలుని దావీదు గారు గుర్తుపెట్టుకున్నాడు. ఇంతకుముందు 9వ అధ్యాయంలో ఏం మేలు గుర్తుపెట్టుకున్నాడంటే, యోనాతాను గారికి దావీదు గారికి ఉన్న నిబంధనను బట్టి యోనాతాను గారి కుటుంబంలో ఎవరైనా ఉంటే వాళ్ళకి మేలు చేయాలని ఎంక్వైరీ చేసి మెఫీబోషెత్ గారిని పిలిపించుకొని ఆయనకు చేయాల్సిన మేలు చేసేసాడు. నెక్స్ట్ అన్యరాజు, ఇతని పేరు నాహాష్ అనే వ్యక్తి అన్యరాజు. ఎందుకంటే అమ్మోనీయులకు రాజు. ఇప్పుడు ఆయన చనిపోయాడు. ఆయన ప్లేస్లో ఎవరు వచ్చారంటే హానూను, అతని కుమారుడైన హానూను వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎటు చనిపోయాడు, అతను నాకు మేలు చేశాడు కాబట్టి అతని వారసుడుగా హానూను. చూసారా దావీదు గారిలో ఉన్న ఆ కృతజ్ఞత భావం. అన్యరాజు మేలు చేసినా విడిచిపెట్టలా, సొంత రాజు మేలు చేసినా కీడు చేసినా మేలే చేశాడు. సౌలు రాజు కీడు చేసినా మేలే చేశాడు. సౌలు రాజు గారి కుమారుడు యోనాతాను మేలు చేస్తే ఆ మేలుకు ప్రతి మేలు వెతికి కనుక్కొని చేశాడు. ఇప్పుడు అన్యరాజు ఎప్పుడో మేలు చేశాడంట. ఆ మేలేంటో ఇక్కడ మనకి ఎక్కడా రాయబడలేదు, కానీ మొత్తానికి దేవుడు రాయించాడు కాబట్టి దావీదు గారికి ఈ అమ్మోనీయుల రాజు నాహాషు ఏదో మేలు చేశాడు కాబట్టి వెతికి అతని కుమారుడైన హానూనుకు నేను ఏదన్నా మేలు చేయాలి అనుకుని ప్రత్యుపకారం చేతుననుకొని అతని తండ్రి నిమిత్తము అతన్ని ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపించను. కొంతమంది సేవకుల్ని, నీకేం పర్లేదు, నేనున్నాను, నేను అండగా ఉంటాను, మీ నాన్న నాకు మేలు చేశాడు, నువ్వేం దిగులు పడొద్దు అని హానూన్ దగ్గరికి ఎవరిని పంపించాడు? తన సేవకుల్ని ఓదార్చడానికి పంపిస్తే దావీదు సేవకులు అమ్మోనీయుల దేశంలోనికి రాగా దావీదు గారు కొంతమంది సేవకులు పంపించారు. నువ్వు ధైర్యంగా ఉండు, నీ మీదకి ఎవడి యుద్ధానికి వచ్చినా మేము చూసుకుంటాం, నీకు అండగా మేము ఉంటాం, ఎందుకంటే మీ నాన్న మాకు మేలు చేశాడని కృతజ్ఞతా భావంతో కొంతమందిని అక్కడికి పంపిస్తే అక్కడ కొంతమంది దావీదు వీళ్ళ గురించి ఆ రాజుకి, హానూన్ రాజుకి ఏం చెప్పారు? అమ్మోనీయుల ఘనులు తమ రాజుకు హానూనుతో ఇలాగూ మనవి చేసిరి. అమ్మోనీయుల్లో గనులు ఉంటారు. దావీదు గారి దగ్గర ఎలాగైతే గనులు ఉన్నారో అమ్మోనీ రాజు దగ్గర కూడా, హానూన్ దగ్గర కూడా కొంతమంది గనులు ఉన్నారు. వాళ్ళు వచ్చి రాజుగారికి ఇలాగ మనవి చేశారంట. ఏంటి? నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ యొద్దకు ఓదార్చు వారిని పంపెనని నీవు అనుకోలుచున్నావా? చెప్పుడు మాటలు ఇలాగే ఉంటాయండి. అంటే వీళ్ళకి ఎలా తెలుసు అంటే ఊహించారంతే. నీ తండ్రి ఆయనకి ఏదో మేలు చేశాడని, దానికి కృతజ్ఞతగా నిన్ను ఓదార్చడానికే రాజుగారు దావీదు గారు ఇదిగో ఈ సేవకులు పంపించాడని నువ్వు అనుకుంటున్నావా? కాదు. మరి ఏమనుకుంటున్నావంటే ఈ పట్టణమును నాశనము చేయవలనని దాన్ని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమై పంపించి ఉన్నాడని నీకు తోచలేదా? ఈ ఐడియా నీకు రాలేదా? మాకు వచ్చింది. వాళ్ళు ఎందుకు వచ్చారంటే దావీదు గారి దగ్గర నుంచి ఇక్కడికి, నీ దేశాన్ని వేగు చూడటం అంటే గూఢాచారులాగా నీ దేశంలో ఎంత బలం ఉంది, ఏమేమి ఉన్నాయి, నీ యుద్ధ రథాలు ఎన్ని, గుర్రాలు ఎన్ని, సైన్యం ఎంతమంది, ఇవన్నీ ఎంక్వైరీ చేసి తర్వాత నీ మీదకు యుద్ధానికి వచ్చి నిన్ను ఓడించడానికే గూఢాచారులను పంపించారు. పైకి వేషం ఏంటి? పైకి వేషం మీ నాన్న చేసిన మేలుకి ఓదార్చడానికి పంపిస్తానని. ఈ ఐడియా నీకు రాలేదా? మాకు వచ్చింది అని ఆ ప్రాంతంలో ఉన్న ఘనులైన వారు హానూనుతో చెప్తున్నారు. దావీదు గారు పంపిన ఉద్దేశం ఏంటి? కృతజ్ఞత భావంగా నీకు మేము ఉన్నామని అండ కోసం పంపిస్తే వాళ్ళేం ఐడియా ఇచ్చారు? ఘనులు, పేరుకి ఘనులు, కానీ ఘనహీనమైన ఐడియా ఇచ్చారు. నీకు తోచలేదా? మాకు దోచింది. అంతటా హానూను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని, అంటే వాళ్ళు చెప్పింది ఈయన ఏం చేశాడు? గుడ్డిగా నమ్మేశాడు. అంటే చెప్పుడు మాటలు ఎప్పుడు నమ్మకూడదు. అవసరమైతే ఇంకా గూఢాచారాన్ని ఇతను కూడా పెట్టి అసలు నిజంగా వీళ్ళు అందుకే వచ్చారా, ఏమన్నా గమనిస్తున్నారని ఎంక్వైరీ పెడితే సరిపోయేది. కానీ వాళ్ళు చెప్పారు. చెప్పిన వాళ్ళు ఎవరు? సామాన్యుల? ఘనులు చెప్పారు కాబట్టి గుడ్డిగా నమ్మేశాడు. నమ్మేసి వెంటనే యాక్షన్ తీసుకున్నాడు. ఏంటా యాక్షను? అంతటా హానూను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగము గడ్డము గొరికించి వారు తొడుగుకొనిన బట్టలను నడిమికి పిర్రల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టాను. అంటే ఏం చేశాడంటే షేమ్ చేశాడు, అంటే అవమానపరిచాడు.
ఈ గడ్డం కొరిగించటం, బట్టలు చింపుకోవటం, కట్ చేసుకోవటం అనేది ఆ రోజుల్లో ఒక అవమానకరమైన కార్యక్రమానికి సూచనగా చేస్తారు. రెండోది, విషాదంలో బాధలో ఉన్నప్పుడు కూడా గడ్డం గొరిగించుకోవటం, తర్వాత గోనె పట్ట కట్టుకోవటం, బూడిద చల్లుకోవటం, ఇలా బట్టలు చింపుకోవటం అనేది ఎప్పుడు జరిగింది? విషాదంలో, బాధలో ఎవరైనా చనిపోయినప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మాత్రం జరిగిందేంటి అంటే అవమానం. నువ్వు ఏదో గూఢాచారిని పంపించావు కదా, నీ వాళ్ళని నేనేం చేశానో చూసుకో అని అవమానకరంగా వాళ్ళ గడ్డాలు ఒరిగించేసి వాళ్ళ బట్టలు ఎక్కడి దాకా కట్ చేశాడంట, పిర్రల వరకు కట్ చేసి పంపించేశాడంట. వాళ్ళు అలా నడుచుకుంటూ వస్తుంటే ఈ లోపే వార్త దావీదు గారి దగ్గరికి వెళ్ళింది. ఈ సంగతి దావీదునకు వినబడినప్పుడు ఆ మనుష్యులు బహు సిగ్గునొందిరని వారిని ఎదుర్కొనటకై మనుషులను పంపించి, అంటే వీళ్ళు మెల్లిగా వస్తుండగానే, సెల్ ఫోన్ లేని ఆ రోజుల్లోనే ఈ వార్త ఎక్కడికి వెళ్ళింది? దావీదు గారు. ఎట్లా వెళ్ళిందంటే, ఎవడో ఫాస్ట్గా పరిగెత్తి ఇంత అవమానం దావీదు గారికి జరిగింది అని ఎవరో వీళ్ళకంటే ఫాస్ట్గా పరిగెత్తి దావీదు గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే, అదే ఫాస్ట్తో దావీదు గారు ఏం చేశారంటే ఇంకా కొంతమందిని పంపించి వాళ్ళని మన పట్టణంలోకి రానివ్వద్దు, అక్కడే ఉండిపోండి. ఎక్కడ ఉండమన్నాడు చూడండి. ఈ సంగతి దావీదునకు వినపడినప్పుడు ఆ మనుషులు బహు సిగ్గునొందిన వారిని ఎదుర్కొనుటకై మనుషులను పంపి మీ గడ్డములు పెరుగు వరకు ఎరుకో పట్టణమందు ఆగి తరువాత రండని వారితో, అక్కడ నుంచి వార్త రావటం, ఇమ్మీడియట్గా రాజుగారు డెసిషన్ తీసుకోవటం, వెంటనే ఇక్కడ నుంచి కొంతమంది వెళ్ళటం. ఎవరిని ఎదుర్కోవటానికి? ఎవరైతే గడ్డాలు గొరిగించుకొని, ఎవరైతే ఆ వస్త్రాలు కట్ చేయించుకొని అవమానకరంగా దావీదు గారు పంపిన సేవకులు వస్తూ ఉన్నారో వారిని ఎదుర్కోవటానికి దావీదు గారి దగ్గర నుంచి కొంతమంది వెళ్ళి, మీ గడ్డాలు పెరిగే వరకు మీరు ఎక్కడ ఉండమన్నారు? ఎరుకో. ఆల్రెడీ యెహోషువ గారి కాలంలోనే యెహోషువని ఎరుకోని వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు కదా, ఆ ఎరుకోలే ఉండి గడ్డాలు పెరిగిన తర్వాత అప్పుడు మీరు ఇక్కడికి రండి, యెరూషలేముకు రండి అని వర్తమానం పంపించారు. దావీదు దృష్టికి మనలను మనము హేయపరుచుకుంటామని అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపి, ఏమనుకున్నారు వాళ్ళు? దావీదు గారికి అర్థమైపోయింది, మనల్ని మనం హేయపరుచుకున్నాము అన్న విషయం ఎవరికి అర్థమైందని? దావీదు గారి దృష్టికి మనల్ని మనం హేయపరుచుకున్నామన్న విషయం అర్థమైంది. ఇక ఆయన ఊరుకోడు. ఎవరు ఊరుకోడు? దావీదు గారు. ఇంత అవమానం జరిగించి పంపించాం కాబట్టి ఆయన అయితే ఊరుకోడు. ఆయన ఊరుకోడు కాబట్టి యుద్ధానికి వస్తాడు. వచ్చేలోపు మనం ఏం చేద్దాం? మన బలం సరిపోదు కాబట్టి బలాన్ని పెంచుకొని ఆయన మీదకి యుద్ధానికి వెళ్దామని ఈ నాహాష్ ఏం చేశాడు, హనూన్ ఏం చేశాడో చూద్దాం. గ్రహించి దూతలను పంపి బెత్రెహోబుతోనూ ఆరాము శోభాతోనూ చేరిన సిరియన్లలో నుండి 20,000 మంది కాల్బలమును. ఎవరెవరిలో నుంచి అంటే ఇద్దరు రాజులతో సిరియన్లు కొంతమంది చేరారు. బెత్రెహోబుతోనూ ఆరాము శోభాతోనూ చేరిన సిరియన్లలో నుండి 20,000 మంది కాల్బలమును. మైకా రాజు నద్దు నుండి 1000 మంది బంటులను, టోబులో నుండి 12,000 మంది బంటులను జీతమునకు పిలిపించుకొని. ఎన్ని వేలు అయ్యారు మొత్తం? 12,000, అదొక 20,000, ఇదొక 1000. ఎంత? 33,000 మందిని జీతానికి పిలిపించుకోండి. కూలిచ్చి సైన్యాన్ని తెప్పించుకున్నాడు. ఎందుకంటే ఇతని బలం సరిపోదు. దావీదు గారి గురించి చాలా తెలుసు కాబట్టి ఇతను భయపడిపోయాడు. అతన్ని అవమానపరిచాం, అతని సేవకులను అవమానపరిస్తే ఆయన ఊరుకోడు, యుద్ధానికి వచ్చేస్తాడు. కాబట్టి ఆయన రాకముందే మనమే యుద్ధానికి వెళ్ళిపోదామని ఎంతమందిని సమకూర్చుకున్నాడు? అందరు రాజుల దగ్గర పోగు చేసుకొని 33,000 మందిని సమకూర్చుకొని ఏం చేశాడంటే, సమకూర్చుకొని దావీదు ఈ సంగతి విని యోవాబును సూరులు దండంతటిని పంపెను. అమ్మోనీయులు బయలుదేరి గుమ్మముకు ఎదురుగా యుద్ధమంతులు తీర్చిరి. శోభ సిరియన్లు, రెహోబు సిరియన్లు, మైకావారును, టోబోవారును విడిగా పొలములో నిలిచిరి. అంటే 4 రకాల జాతుల్లో నుంచి సిరియాన్లు వీళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు కదా, వాళ్ళందరూ ఎక్కడున్నారు? పొలములో విడిగా నిలిచిరి. యోవాబు అంటే దావీదు గారి మేనల్లుడు అవుతాడు. తనకు వెనుకకు ముందును వారు యుద్ధ పంక్తులు తీర్చి ఉండుట చూచి, తనకు వెనక తనకు ముందు కొంతమంది అటు కొంతమంది ఇటు ఈ ఇశ్రాయేల్ సైన్యాన్ని యుద్ధ పంక్తులు తీర్చి రౌండప్ చేశారు. అది యోవాబు గారు చూశారు. ఉండుట చూచి
ఇశ్రాయేలులో బలాఢ్యులను ఏర్పరిచి పంక్తులు తీర్చి సిరియన్లను ఎదుర్కొనబోయాను. యుద్ధానికి అందరినీ వ్యూహపరిచి సిరియన్ల మీద యుద్ధానికి వెళ్ళాడు. ఎవరు? యోవాబు గారు. అమ్మోనీయులను ఎదుర్కొనుటకై మిగిలిన వారిని తన సహోదరులకు అబీషైకి అప్పగించి సిరియన్ల బలము నాకు మించిన ఎడ్ల నీవు నన్ను ఆదుకొనవలను, అమ్మోనీయుల బలము నీకు మించిన ఎడ్ల నేను వచ్చి నిన్ను ఆదుకొందునని చెప్పి, ఒకళ్ళేమో సిరియన్ల మీదకి వెళ్ళారు, ఇంకోళ్ళేమో అమ్మోనీయుల మీదకి. ఈ బలం నాకు వీక్ అయితే నువ్వు వచ్చి నన్ను ఆదుకో, నీ బలం వీక్ అయితే నేను వచ్చి నిన్ను ఆదుకుంటానని యోవాబు గారు అభిషయ్తో చెప్పాడు. అభిషయ్ ఏమో అమ్మోనీయుల మీదకి, సిరియన్ల మీదకి, యోవాబు గారేమో అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళిపోయారు. ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుందామని ముందే యోవాబు గారు చెప్పటం వల్ల యుద్ధానికి వెళ్ళిపోయారు. అమ్మోనీయులు ఎదుర్కొంటకై తన వారిని వ్యూహపరచెను. అప్పుడు ధైర్యము తెచ్చుకొమును, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకొందము, తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దాన్ని చేయునుగాకని అభిషయ్తో చెప్పి, మనం ధైర్యం తెచ్చుకుందాం, మన దేవుడిని బట్టి మన పట్టణాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం, దేవుడు ఏది అనుకూలమైతే అదే చేయాలని దేవుడికి అప్పగించి యుద్ధానికి బయలుదేరాడు. అంటే ఈ ఇశ్రాయేల్కి యూదులకున్న మంచి లక్షణం ఏంటంటే వాస్తవంగా యుద్ధానికి వెళ్ళాలన్నా వద్దన్నా దేవుడి దగ్గర విచారణ చేసి వెళ్ళాలి. ఇక్కడ దేవుని మీద ఆధారపడ్డారు, ఆయనకి ఏది అనుకూలమో అది చేయునుగాక అనేసి వీళ్ళు యుద్ధానికి బయలుదేరారు. అభిషయ్తో చెప్పాడు, యోవాబును అతనితో కూడా ఉన్న వారును సిరియన్లతో యుద్ధము చేయ బయలుదేరగానే వారు అతని ఎదుట నిలువజాలకపోయిరి. ఎవరు? సిరియన్లు. ఈయన ఎదుట యోవాబు అతనితో కూడా ఉన్నవారు యుద్ధానికి బయలుదేరగానే సిరియన్లు ఓడిపోయారు, నిలబడలేకపోయారు. వారు అతని ఎదుట పారిపోయి సిరియన్లు పారిపోవుట అమ్మోనీయులు చూచి వారును అభిషేక్ ఎదుట నుండి నిలవలేక పారిపోయి పట్టణములలో చొరబడగా యోవాబు అమ్మోనీయులను విడిచి యెరూషలేమునకు వచ్చాను. పారిపోయారు అందరూ, వాళ్ళని విడిచిపెట్టి యోవాబు యెరూషలేము. అయితే సిరియన్లు తాము ఇశ్రాయేలు చేతిలో ఓడిపోతిమని తెలుసుకొని గుంపు కూడిరి. వాళ్ళ చేతిలో ఓడిపోయామని అందరూ గుంపు కూడి హదదెజరు నది యవతల ఉన్న సిరియన్లను పిలువనంపగా వారు హేలామునకు వచ్చిరి. హదదెజరు సైన్యాధిపతియకు శోభకు వీరి అధిపతిగా ఉండెను. దావీదునకు ఈ వార్త వినబడినప్పుడు అతడు ఇశ్రాయేల్ అందరినీ సమకూర్చి యోర్దాను నది దాటి హేలామునకు వచ్చెను. అంటే దావీదు గారు కూడా యుద్ధానికి వచ్చేసాడు. సిరియన్లు సన్నద్ధులై దావీదును ఎదుర్కొన వచ్చి అతనితో యుద్ధము కలిపి ఇశ్రాయేలు ఎదుట నిలువజాలక పారిపోగా దావీదు సిరియన్లలో 700 మంది రధికులను 40,000 మంది గుర్రపు రౌతులను హతము చేశాను. యెరూషలేము మీద యుద్ధానికి వెళ్ళాడు ఒకప్పుడు దావీదు గారు. అది అయిపోయిన సుమారు 10 సంవత్సరాలకి ఇది జరిగిందని చరిత్రకారులు చెప్తున్నారు. అంటే యెరూషలేముని జయించిన 10 ఏళ్ల తర్వాత సుమారుగా ఇదిగో లాస్ట్ యుద్ధం ఇదే అని అంటారు. వీళ్ళతో చేసిన యుద్ధం ఎంతమందిని చంపాడంట? దావీదు సిరియన్లలో 700 మంది రధికులను 40,000 మంది గుర్రపు రౌతులను హతము చేశాను. మరియు వారి సైన్యాధిపతియకు శోభకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చెను. హదదెజరునకు సేవకులకు రాజులందరూ తాము ఇశ్రాయేలు ఎదుట నిలువ లేకుండా కొట్టబడి ఉండుట చూచి ఇశ్రాయేలులతో సమాధానపడి వారికి లోబడిరి. సిరియన్లు భయాక్రాంతులై అమ్మోనీయులకు ఇక సహాయము చేయుట మానిరి. సిరియన్లు ఈ దావీదు గారి దెబ్బకు భయపడిపోయి ఇంకా మేము మీతో కలము అని దావీదు గారికి లోబడిపోయి వాళ్ళకి ట్యాక్స్ కట్టే పనిలోకి వెళ్ళిపోయారు. అర్థమైందా? అంటే సిరియన్లు చాలామంది ఇశ్రాయేల్లో కలిసిపోయి చాలామంది వీళ్ళకి లోబడిపోయి దావీదు గారికి ఇంకా మేము మీతో యుద్ధం చేయను అని అమ్మోనీయులతో కూడా కటింపు చేసుకున్నారు. ఇంకా కట్ చేసుకున్నారనమాట. యుద్ధం వద్దయ్యా బాబు మాకని. అది జరిగిన యుద్ధాలు. 10వ అధ్యాయం కంప్లీట్ అయింది. 11వ అధ్యాయం దావీదు గారి గురించి బత్షెబాతో ఆయన వ్యభిచారం చేయటం ఆ సందర్భం అంతా 11వ అధ్యాయంలో ఉంటుంది. దానికి దేవుడు తీసుకున్న ప్రతీకారం కూడా దీనిలో రాయబడింది. వసంతకాలమున రాజులు యుద్ధములకు బయలుదేరు సమయమున దావీదు యోవాబులు అతని వారిని ఇశ్రాయేలు వారిని అందరినీ పంపగా, ఏ కాలం అంటే ఇది?
వసంతకాలం అంటే పొలాల్లో పంట అంతా కోసేసి పొలాలు ఖాళీగా ఉన్నప్పుడు యుద్ధం పెట్టుకుంటారనమాట దేశాల వాళ్ళు, ఇంకో దేశం వాళ్ళు. పొలాలు పంటతో ఉంటే యుద్ధం చేయటం కుదరదు కాబట్టి ఆ పొలాలు కోత అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు యుద్ధాలు పెట్టుకుంటారంట. దావీదు గారు యుద్ధానికి వెళ్ళాలి. ఇది లాస్ట్ యుద్ధం అని ఇందాకే చెప్పుకున్నాం కదా. ఎవరితో? సిరియన్లతో యుద్ధానికి వెళ్ళాడు. దాదాపుగా ఎంతమందిని? 700 మంది రథుకులు, 40,000 మంది గుర్రపు రౌతులు. దీంతో దావీదు గారు ఇంకా యుద్ధాలు చేయటం ఆపేశాడు, ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే వసంతకాలమున రాజులు యుద్ధములకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలునందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణాన్ని ముట్టడి వేశారు. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. దావీదు గారు యుద్ధానికి వెళ్ళలేదు. ఒకానొక దినమున, అంటే యుద్ధాలు జరుగుతున్న రోజుల్లో అదే రోజు కాదు, అందులో ఒక రోజు, ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా. ఎప్పుడు లేచింది? సహజంగా ఎప్పుడు లేస్తాం? నిద్ర ఎప్పుడు పోతాం? రాత్రి పోయి ఉదయం లేస్తాం. ఇంకా బద్ధకంగా ఉన్నవాళ్ళు మధ్యాహ్నం కాసేపు పడుకుంటారు. ఈయన ఎప్పుడు పడుకున్నాడంట? చూడండి అక్కడ, ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా. రాజనగరి మిద్దె మీద నడుస్తూ అలా కిందకు చూస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో బాత్రూములకి మరి టాపులు లేవనుకుంటా, ఎందుకంటే అంత స్థితి కలిగిన వాళ్ళు కాదో మరేమో కానీ అక్కడ బాత్రూమ్ 4 తడికలో లేకపోతే గోడలో ఏదో అడ్డం పెట్టుకున్నారు, పైన ఏమీ లేదు. రాజుగారు తప్ప అంత బిల్డింగ్ మరి ఎవరు కట్టుకొని ఉండకపోవచ్చు. అక్కడ మిద్దె మీద నడుస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉన్నప్పుడు పైనుండి చూస్తూ ఉన్నప్పుడు స్నానము చేయి ఒక స్త్రీ కనపడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపెను. ఏంటంట? సహజంగా దావీదు గారు మనకి రాజుల 2వ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దావీదు గారు ఊరియా భార్య అయిన బత్షెబా విషయంలో తప్ప మరి ఏ విషయంలో ఏ తప్పు చేయలేదని దేవుడే రాయించాడు. కాబట్టి ఇది ఒక రకంగా సాతాను శోధన అనుకోవచ్చు, లేదా దావీదు గారు అంతమంది భార్యలున్న ఒక కామవాంఛతో అలా రగిలిపోతూ ఉండే పరిస్థితి కావచ్చు. సహజంగా చెప్తారు సాయంత్రం పూట నిద్ర బద్ధకం అని. సాయంత్రం పూట నిద్ర చాలా బద్ధకం. అలాంటి టైంలో అసలు నిద్ర పోకూడదు. పోతే మధ్యాహ్నం అన్నా కాసేపు పోవచ్చు, కానీ ఈవినింగ్ టైము నిద్ర పోకూడదు. ఒకవేళ పోతే సూర్యాస్తమైన తర్వాత నిద్రపోయే రోజులు అవి. ఎందుకంటే ఇప్పటిలాగా టీవీలు ఫోన్లు ఇవేమీ లేవు కాబట్టి సూర్యాస్తమయానికి ముందే భోంచేసేవాళ్ళు. సూర్యుడు అస్తమించే లోపే వాళ్ళు అన్ని కార్యక్రమాలు ముగించుకొని నిద్రలోకి వెళ్ళిపోయేవాళ్ళు. వేకువనే లేచేవాళ్ళు ఆ రోజుల్లో. ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి, కరెంట్ లేదు కాబట్టి. అయితే దావీదు గారు ఈవినింగ్ టైం పడుకొని లేచి అలా చూస్తూ ఉన్నప్పుడు ఆ స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూశాడు. చూడగానే ఏం చేయాలి? సహజంగా మంచివాడు కదా దావీదు గారు అంటే. ఇప్పటిదాకా చాలా మంచి పనులు చేసినట్టుగా మనకు కనపడుతుంది. ఎంత కృతజ్ఞత భావం ఉంది, ఎంత మేలు చేశాడు. కీడు చేసిన వారికి కూడా మేలు చేసిన ఘనతగా దావీదు గారిలో మనకు కనపడుతుంది. ఇంత గొప్పోడు ఒక స్త్రీ విషయంలో ఏమైపోయాడంటే బలహీనుడైపోయాడు. చూశాడు, వెంటనే చూపు తిప్పుకోవాలి కదా. మనకి కొత్త నిబంధనలు అంటాడు కదా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసినవాడు అని యేసుక్రీస్తు వారు చెప్పాడు. చూసిన వెంటనే అసలు ఎవరేమే ఎక్కడెందుకు స్నానం చేస్తుంది, అయినా పైన ఏం వేసుకోకుండా స్నానం చేస్తుంది ఏంటి, నేను కాబట్టి సరిపోయింది, ఇంకెవడన్నా చూస్తే పరిస్థితి ఏమయ్యేది అనిపించాలి. కానీ అనిపించలా. ఇంకా దీక్షగా చూశాడు. ఇంకా దీక్షగా చూశాడని మనం ఎలా చెప్పగలం అంటే, ఆమె మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట. స్నానం చేస్తున్నప్పుడు చూశాడు, మిక్కిలి సౌందర్యవతి అని చూశాడు అంటే దీక్షగా ఎక్కువ టైము చూశాడు అని అర్థం. అంటే స్నానం చేసినంతసేపు దీక్షగా చూశాడు కాబట్టి ఆమె సౌందర్యం అర్థమైంది. కాబట్టి ఇదిగో దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ మాట రాయించాడు. ఆమె మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట, ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపాను. వెంటనే అండి
అసలు ఆమె ఎవరు, పలానా బాత్రూంలో స్నానం చేసింది, అసలు ఆ ఇల్లు ఎవరిది, ఆమె ఎవరు ఏంటి అని వెంటనే ఒక వ్యక్తిని పంపించేశాడు. అంటే ఎంత టెంప్ట్ అయ్యాడో చూడండి. మన కంటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చూపుతో యోబు గారు నిబంధన చేసుకున్నాడంట, తెలుసు కదా. కన్యకుని నేను ఎలాగూ 30 అధ్యాయంలో ఉంటుంది, ఇప్పుడు వద్దులండి, నేను అలాగూ చూడను అని ఆయన చెప్పించుకుంటాడు యోబు గారు. దావీదు గారు దీక్షగా చూశాడు, సౌందర్యాన్ని ఆస్వాదించాడు. వెంటనే కావాలి అనిపించింది, వెంటనే ఎంక్వైరీకి పంపించాడు. అసలు ఎవరామె, ఎక్కడ, ఆ ఇల్లు ఎవరిది ఎంక్వైరీ చేసిరని ఒక వ్యక్తిని పంపిస్తే అతను వచ్చాడు. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడకు ఊరియాకు భార్యయునైన బత్షెబాని తెలియచేయగా. ఎవరంట? ఏలియాము. వీళ్ళు హిత్తీయులండి. ఇక్కడ రెండో పేరు కూడా హిత్తీయుడకు ఊరియాకు భార్య అయిన బత్షెబా. ఏలియాము అని ఆయన తండ్రి, హిత్తీయుడకు ఊరియా ఈమె భర్త. వీళ్ళిద్దరూ ఈ సైన్యంలోనే ఉన్నవారు, దావీదు గారి సైన్యంలో ఉన్నవారే. కాబట్టి పలానాయన కూతురు పలానాయనకి భార్య అని ఎంక్వైరీ చేసి తీసుకొచ్చి సమాచారం ఇచ్చేసాడు. అరే నా సైనికుల్లో వాళ్ళ భార్య, వాళ్ళ కూతురా అని వెంటనే ఆలోచన మార్చుకోవాలి. కానీ ఏదన్నా ఒకసారి ఫిక్స్ అయితే మనకేమనిపించింది, అది తీరేదాకా చెప్పండి ఇంక ఏ దృష్టి మంచి డైవర్షన్ అయ్యే ఆలోచన రాదు. అక్కడ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇక ఎలాంటి ఆలోచనలు రావు. కానీ ఆ సందర్భంలో కేవలం శోధకుడు వచ్చి శోధించినట్టుగా దావీదు గారికి మరే ఆలోచన రాలేదు. చూసిన దాన్ని ఆస్వాదించాడు, వెంటనే ఎంక్వైరీకి పంపించాడు. ఎంక్వైరీలో తేలింది పలానాయన కూతురు పలానాయన భార్య. వీళ్ళిద్దరూ సైన్యంలో ఉన్న వ్యక్తులే. కాబట్టి ఇలాంటి వాళ్ళ భార్యతో నేను అక్రమ సంబంధం పెట్టుకోకూడదు అనిపించి క్యాన్సిల్ చేసుకోవాలి అప్పుడే, ఎందుకంటే తన సైన్యంలోని వ్యక్తులే కాబట్టి. కానీ అనిపించలా. వెంటనే ఏం చేశాడు అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపాను. కొంతమందిని పంపించి ఆమెను నా దగ్గరకు తీసుకురండి, కబురు చేయండి అని పంపించాడు. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. అర్థమైందా? వెంటనే పిలిపించాడు, వచ్చింది, ఆమెతో శయనించాడు అని రాయబడింది. అంటే కేవలం కామవాంఛతోనే పిలిపించాడు, ఆయన కోరిక తీర్చుకున్నాడు. కలిగిన అపవిత్రతను పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చాను. కలిగిన అపవిత్రత అంటే ఒక వ్యక్తి పిలిచింది ఎవరు? రాజు పిలిస్తే ఎందుకు పిలిచాడనేది ఆమెకు తెలియకపోవచ్చు. మొత్తానికి వెళ్ళింది. వెళ్ళగానే ఆమె ఇష్టమయ్యి ఆమెతో ఉందా? ఇష్టం లేకపోయినా ఆయన ఏం చేసి అడిగినాదుడు ఎవడు లేడు. కంచే సేను మెత్తే కాపాడేది ఎవరు చెప్పండి? కాబట్టి రాజుగారు పిలిచాడు, వెళ్ళింది, బంట్లు వచ్చారు, తీసుకెళ్ళారు, ఆమెని కూడాడు. వెంటనే ఆమె కలిగిన అపవిత్రత పోగొట్టుకొని, ఎలా ధర్మశాస్త్రం ప్రకారం పోగొట్టుకుందో మరి, లేకపోతే ఆమె అంతకుముందే ఆమె మెన్సెస్ అయ్యి ఉంటే ఇవి ఉంటాయి కదా బహిష్టయ్యే దినాలు, అవి పూర్తి అయిన తర్వాత అపవిత్రత పోగొట్టుకున్నది రాయబడిందని కొంతమంది చరిత్రకారులు కూడా రాశారు. మొత్తానికి ఎలా అపవిత్రత పోగొట్టుకుందో తెలియదు, కానీ వచ్చేసింది, తిరిగి వచ్చేసింది. 5వ వచనం, ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతునని దావీదునకు వర్తమానము పంపగా. అంటే ఇది జరిగి ఇప్పుడు గర్భవతి అనే మాటకి మధ్యలో ఎన్ని నెలలు కలిసింది? 3 నెలలు కనీసం గడిచింది. నేను గర్భవతి అయ్యానని ఆమె దావీదు గారికి వర్తమానం పంపింది. అంటే ఈ రేపు అనొచ్చో మరి ఇష్టమయ్యి చేశారో తెలియదు, కానీ మొత్తానికి ఈ అపవిత్రమైన కార్యక్రమం జరిగిన తర్వాత 3 నెలలకి ఆమెకు గర్భం వచ్చింది. భర్త ఎక్కడున్నాడు? యుద్ధంలో ఉన్నాడు. భర్త లేకుండా నీ కడుపు ఎలా వచ్చింది? డౌట్ వచ్చింది కదా. భర్త ఆల్రెడీ అంతకుముందే యుద్ధంలో, ఆ కాలమని అన్నాడు, వసంతకాలంలో అందరూ రాజులు యుద్ధానికి వెళ్ళిపోతే ఈ దావీదు గారి సైన్యం అంతా యుద్ధానికి వెళితే ఈయన కూడా వెళ్ళాడు. బత్షెబా భర్త ఊరియా కూడా వెళ్ళాడు, ఆమె తండ్రి కూడా యుద్ధంలోనే ఉన్నాడు. ఇప్పుడు భర్త లేకుండా ఈమెకి గర్భవతి వచ్చిందని అందరూ ఈజీగా తెలిసిపోద్దని ఆమె కబురు చేయగానే ఏం చేశాడు? 5వ వచనం, ఆ స్త్రీ గర్భవతి
నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానం పంపగా, దావీదు హిత్తీయుడకు ఊరియాను నా యొద్దకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చాను. ఒక వ్యక్తిని పంపించి అర్జెంటుగా ఆ ఊరియాను నా దగ్గరకు పంపించాడు. ఏంటి ప్లాను? యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో చక్కగా మంచి సైనికుడిగా యుద్ధం చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. ఆ మిలిటరీలో ఉన్న వ్యక్తిని అర్జెంటుగా నా దగ్గరకు పిలిపి అనే ప్లాన్ ఎందుకు వచ్చింది? ఒక్క తప్పు చేస్తే దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఎన్ని తప్పులు చేస్తాడో, ఇదిగో భక్తుడైనా సరే ఒక్క తప్పుని కప్పిపుచ్చుకోవటానికి తప్పెవడ తప్పు చేస్తాడు. ఇదిగో ఈ ఉదాంతం మనకి తేట తెల్లంగా తెలియజేస్తుంది. అయిపోయింది, ఏదో అయిపోయింది, ఎలా అని దాన్ని ఆ రోజుల్లో మరి నాటు ముందు ఉందో లేదో మనకు తెలియదు, కానీ మొత్తానికి తీసేపియచ్చు, ఇక ఇలాంటి పని చేయకూడదని దేవుడి దగ్గర పశ్చాత్తాపడి తప్పైంది క్షమించమని అడగాల్సిన ఆయన ఏం చేశాడు? ఊరియా గారిని యుద్ధంలో నుంచి పిలిపించాడు. అర్జెంటుగా కబురు చేసి ఆయన పిలిపించాడు. దావీదు హిత్తీయుడకు ఊరియాను నా యొద్దకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చాను. ఊరియా దావీదు వద్దకు రాగా, దావీదు యోవాబు యోగక్షేమములను, జనుల యోగక్షేమములను, యుద్ధ సమాచారమును అడిగాను. రాగానే ఏమడిగాడు? వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, యుద్ధం ఎలా జరుగుతుంది, ఎంతమంది మనవాళ్ళు చనిపోయారు, శత్రువులు ఎంతమంది చనిపోయారు, ఈ డీటెయిల్స్ అన్నీ అడిగాడు. ఎందుకంటే రాగానే విషయంలో ఒక పాయింట్లోకి రాకూడదుగా. తెలుగు మాట్లాడే విధానం అలాగే ఉంటుంది. విషయాన్ని ముందుగా చెప్పరు. మనమైతే అసలు నీ సంగతి ఏందో తెలుసు అంటాం ముందు. కానీ తెలివిగలవాడు ఏం చేశాడు? ఆ విషయాలు ఈ విషయాలు అన్నీ అడిగి నువ్వు హాయిగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు. 7వ వచనం. ఊరియా దావీదు వద్దకు రాగా, దావీదు యోవాబు యోగక్షేమములను, జనుల యోగక్షేమములను, యుద్ధ సమాచారమును అడిగాను. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకోను అని ఊరియాకు సెలవీయగా, ఊరియా ఏమన్నాడు? ఇంటికి పంపిస్తున్నాడు. ఎందుకు పంపించాడు చెప్పండి? ఈ కడుపు ఆయన ఖాతాలో వేసేద్దామని, అంతే కదా. 3వ నెల వచ్చింది, ఆ విషయం ఈయనకు తెలియదు కదా. ఇప్పుడు యుద్ధంలో నుంచి భర్త వచ్చాడు, ఒకరోజు ఆమెతో ఉన్నాడు కాబట్టి ఈ కడుపు ఎవరి ఖాతాలో పడిద్ది? భర్త ఖాతాలో పడిద్ది. కాబట్టి చక్కగా ప్లాన్ చేసి ఆ భర్తని యుద్ధంలో నుంచి రప్పించి హాయిగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు. ఈయన మహానుభావుడు, మామూలు ఆయన కాదు. ఊరియా గారు ఎంత స్వామి భక్తి పరుడంటే, ఎంత దావీదు గారికి విధేయుడై ఉన్నాడంటే, ఆయన ఏమంటున్నాడో చూడండి. ఆ మాట దావీదు గారు అనగానే 9వ వచనం. ఊరియాకు సెలవీయగా 8వ వచనం చివరి లైను. ఊరియా రాజనగర్లో నుండి బయలు వెళ్ళాను. రాజుగారి నగర్లో నుంచి బయటికి వెళ్ళి అతను వెనకాల రాజు పలహారము అతని యొద్దకు పంపించను. కానీ ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. ఇంటికి వెళ్ళమన్నాడు. ఇంటికి వెళ్ళిన ఊరియా గారికి కొన్ని పలహారాలు వెనక నుంచి పంపించాడు. హ్యాపీగా ఉంటారు వాళ్ళు, చాలా రోజులు యుద్ధంలో ఉన్నాడు కాబట్టి భార్యతో హ్యాపీగా ఉంటాడని పలహారాలు కూడా పంపిస్తే, ఆ పలహారాలు తీసుకెళ్ళిన వాళ్ళకి అర్థమైపోయింది ఊరియా ఇంటికి రాలేదయ్యా అని. మళ్ళీ వెనక్కి వచ్చి చెప్పారు. అదేంటి, నేను ఇంటికి వెళ్ళమన్నాను కదా, ఊరియా వెళ్ళకపోవటం ఏంటంటే ఎంక్వైరీ చేస్తే ఎక్కడున్నాడు ఈయన? రాజనగరి ద్వారం దగ్గర సేవకులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పడుకున్నాడంట. మళ్ళీ కబురు చేశాడు. 10వ వచనం. ఊరియా తన ఇంటికి పోలేదన్నమాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడుగగా, మళ్ళీ ఆ ద్వారం దగ్గర ఉన్న ఆ సేవకుల్లో నుంచి మళ్ళీ పిలిపించి, నువ్వు చాలా ప్రయాణం చేసి వచ్చావు కదా, యుద్ధంలో నుంచి వచ్చావు, అలసిపోయావు, కాసేపు ఇంటికి వెళ్ళొచ్చు కదా అని మళ్ళీ రెండోసారి ఇంటికి పంపించడానికి ట్రై చేశాడు. అప్పుడు ఊరియా 11వ వచనం. ఊరియా మందసమును, ఇశ్రాయేలు వారును, యోదావారును గుడారములలో నివసించుచుండగను, నా అధిపతియకు యోవాబును, నా ఏలినవాడవకు నీ సేవకులను బయట దండులో ఉండగను, భోజనము పానము చేయుటకు నా భార్య యొద్ద పరుండుటకు నేను ఇంటికి పోదునా? ఏమన్నాడండి? అందరు ఎక్కడున్నారంట? యుద్ధంలో ఉన్నారు. దేవుని మందసమేమో గుడారంలో. అంటే యుద్ధంలో మందసం కూడా యుద్ధానికి తీసుకెళ్ళారు. ఎందుకంటే వీళ్ళకున్న నమ్మకం ఏంటంటే, మందసం మన దగ్గర ఉంటే విజయం దేవుడు మనకిస్తాడు. అంటే మందసం ఉందంటే దేవుడే మన మధ్య ఉన్నాడు కాబట్టి దేవుని మందసం మనం యుద్ధం తీసుకెళ్ళినప్పుడు యుద్ధంలో మందసం తీసుకొని వెళ్దామని మందసాన్ని కూడా యుద్ధంలోకి తీసుకెళ్ళి ఒక గుడారం వేసి అక్కడ పెట్టారు.
ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారంట? దావీదు గారు సేవకులు, సైనికులు, ఈయన బాసు యోవాబు గారు, వీళ్ళందరూ దండులో ఉంటే, మందసం కూడా గుడారంలో ఉంటే, తినటం, తాగటం, ఆనందించటం, భార్యతో పడుకోవటానికి ఇది సమయమా అన్నాడు. ఈ దెబ్బకి దావీదు గారికి మైండ్ బ్లాక్ అయిపోవాలి నిజంగా అయితే కదా. అసలు నేను వేసిన ప్లాన్ ఏంటి, ఈడి భక్తి ఏంటి, ఈడి మర్యాద ఏంటి అంటే, అక్కడ యుద్ధం జరుగుతుంది, దేవుని మందసం గుడారాల్లో ఉంది, సేవకులందరూ ఎంతమంది యుద్ధంలో ఉన్నారంటే మైండ్ అంతా ఎక్కడ ఉంది? ఈ ఊరియా గారిది యుద్ధంలో ఉంది. అంటే దిగులు, చింత ఉంది. ఆ దేశము, ఆ దేశ భవిష్యత్తు, రాజుగారి సైన్యం, ఇంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటే నేను ఎలా సంతోషిస్తాను? ఏమంటే దీన్ని మనం కొంచెం ఆత్మీయ కోణంలో మనకిప్పుడు ఆలోచిస్తే, ప్రపంచంలో యుద్ధం జరుగుతుంది సాతానుగాడికి, దేవుని పిల్లలకి, అంతేనా? ఎవరికెవరికి జరుగుతుంది? ఇండియా పాకిస్తాన్ కాదు, సాతానుగాడికి దేవుని పిల్లలకి యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఊరియా గారిలాగా మనం ఆలోచిస్తున్నామా? దావీదు గారిలాగా ఆలోచిస్తున్నామా? ఈ సీన్లో దావీదు గారు విలను, ఊరియా గారు హీరో, అంతే కదా. హీరో ఎవరు? దావీదు గారు కాదు. ఇక్కడ విలను దావీదు గారు, హీరో ఊరియా గారు. ఊరియా గారు ఎంత బాగా ఆలోచించారంటే, అంటే యుద్ధంలో వాళ్ళందరూ ఓడిపోతే నా దేశాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు, మేమందరం ఏమైపోతాం, మందసం కూడా ఏలీ గారి కాలంలో పట్టబడినట్టు మందసం కూడా పట్టబడిద్ది, నా దేవునికి అవమానం, నా ప్రజలందరూ ఏమైపోతారనే ఒక దిగులుతో రాజుగారే పిలిచి సెలవిచ్చి హ్యాపీగా ఇంటికి వెళ్ళని పలహారాలు పంపించిన ఆ ఆనందాన్ని కూడా నిర్లక్ష్యం చేసి ధ్యాసంతా యుద్ధం మీదే పెట్టుకున్నాడు. ఇటు ఇంటికి వెళ్ళలేకపోతున్నాడు, ఇటు యుద్ధంలోకి వెళ్ళలేకపోతున్నాడు. పిలిపించింది ఎవరు? రాజుగారు. ఇంటికి వెళ్ళలేకపోతున్నాడు, మనసు రాట్లా, భార్య మీద మనసు లేదు, తిండి మీద మనసు లేదు, మనసంతా ఎక్కడుంది? దేవుని మందసం, ప్రజలు, దేవుని మందసం, ప్రజలు. వీళ్ళందరూ యుద్ధంలో ఏమైపోతారో, ఎంతమంది మా వాళ్ళు చనిపోతున్నారు, ఈ దిగులతో దావీదు గారికి ఆ మాట చెప్పగానే ఏమవ్వాలండి? ఇంత స్వామి భక్తి పరాయణుడిని నేనేంటి ఇలా కుట్ర చేసి యుద్ధంలో నుంచి రప్పించి ఇంటికి పోరా అంటున్నాను అని అప్పుడైనా మనసు మార్చుకోవాలా? మార్చుకోలేదు దావీదు గారు. అంటే ఒక్కసారి తప్పు చేస్తే దాన్ని కవర్ చేసుకోవటానికి తప్పెమట తప్పు చేస్తూనే ఉంటాం. ఎప్పుడైతే నేను చేసిన తప్పు అని మనకు అర్థమైందో వెంటనే దేవుడి దగ్గర క్షమాపణ అడిగితే ఇంకా తప్పులు కంటిన్యూ చేయం. దాన్ని కవర్ చేసుకోవటానికి ఇంకేదో ఒక దారులు ఎత్తుక్కుంటూ ఉంటాం. ఈ మాటకి దావీదు గారికి ఫీజులు పోవాల్సింది పోక ఏం చేశాడు? ఇంకా 11వ వచనంలోనే, నా ఏలినవాడవకు నీ సేవకులు బయట దండులో ఉండగను, భోజనమును పానము చేయుటకు నా భార్య వద్ద పండుటకు నేను ఇంటికి పోదునా. ఈరోజు తిండి వాస్తవంగా మనకి ఈ సాతానుతో యుద్ధం చేయాలి. ఎంతోమంది సాతానుకు అబంధ హస్తాల్లో ఇరుక్కుపోయారు. వాళ్ళని సాతానుతో యుద్ధం చేసి ఆ సాతాను హస్తాల నుంచి విడిపించాలి అనే ధ్యాస క్రైస్తవులకు ఉంటే, తిండి మీద కానీ, పనుల మీద కానీ, ఇంట్లో భార్యాభర్తల మీద కానీ, పిల్లల అసలు ధ్యాస అంతా ఎక్కడ ఉంటుంది? ఊరియా గారికి ఎక్కడుంది? అక్కడ ఉంటుంది, యుద్ధం మీద ఉంటుంది. మనకి ఎక్కడుంది? లోకంతో యుద్ధం మీద ఉంది కదా. ఆత్మీయంగా తీసుకుంటే ఊరియా గారి ప్లేస్లోకి వెళ్ళాలి ఈరోజు క్రైస్తవులు. ఆ రోజుల్లోనే ఇంకా టైం ఉంది, కాలం ఉంది. ఆ రోజుల్లో యుగాంతం వరకు యేసుక్రీస్తు వారు వచ్చేది ఎప్పుడు? యుగముల సమాప్తి ఏంటంటే క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలు పైన కాలం. దావీదు గారి కాలం క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల పైన కాలంలోనే ఈయనేమంటున్నాడు ఊరియా గారు? తినుటకు, తాగుటకు, సంతోషించటానికి, ఆహారం పుచ్చుకోవటానికి, భార్యతో ఉండటానికి ఇది సమయమా అని అంటున్నాడు. మరి ఈరోజు దినముల అంతమందు చివరి గడియల్లో క్రైస్తవులు ఉన్నారు. ఏ రోజైనా ప్రభువు రావచ్చు. రాకడ రహస్యంగా వస్తుంది. అంటే ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వస్తాడని రాయబడింది. అంటే మనం ఊహించిన విధంగా రెండవ రాకడ వచ్చిద్దన్నప్పుడు మనం ఇంకెంత అలర్ట్గా ఉండాలి? మనం కూడా పెళ్లి చేసుకొనుట ఎందు, పెళ్లికి ఇచ్చుకొనుట ఎందు, తినుట ఎందు, తాగుట ఎందు, సంపాదన ఎందు, చదివించుట ఎందు, ఈ ఏటేటాటిలోనూ లోక సంబంధంగా లోకస్తులు ఎలాగ ఉన్నారో క్రైస్తవులు కూడా అలాగే ఉంటే మనం ఊరియాలమా దావీదు గారులమా? ఈ సందర్భాన్ని తీసుకుంటే
దావీదు గారిలాగా మారిపోయాం. ఆయన శరీర సంబంధిగా మారిపోయాడు అక్కడ. ఊరియా గారు ఆత్మ సంబంధిగా కనపడుతున్నాడు ఇక్కడ. ఆ మాట చెప్పాడు. చెప్పి 22 అతడు 12వ వచనం, నీ తోడు నీ ప్రాణము తోడు నేను అలాగూ చేయువాడను కానని. ఎవరి మీద చెప్తున్నాడు తోడు? రాజుగారి పేరు మీద. నీ తోడు నీ ప్రాణం తోడు ఒట్టి ఎవరి మీద పెట్టాడు? దావీదు గారు. ఆ దెబ్బకి ఇంకా ఫీజులు పోవాలి. ఈడేంద్ర నా మీద ఒట్టి పెట్టి చెబుతున్నాడు అని బెత్తరపోవాల్సిన దావీదు గారు నేను అలాగ చెయ్యను అని దావీదు గారిని రాజునే ఎదిరించాడంటే ఇక్కడ రాజు కంటే మించి దేశభక్తి బాగుంది. దేశభక్తి కంటే దేవుని భక్తి బాగుంది ఇక్కడ. ఎందుకంటే మందసం గురించి కూడా ఆలోచిస్తున్నాడుగా. సైనికుల గురించేనా, సైనిక నాయకుడైన యోవాబు గురించేనా, రాజుగారి గురించేనా, దేశం గురించా, ఇంకా దేని గురించి? దేవుని మందసం గురించి కూడా ఆలోచిస్తాడంటే ఇక్కడ దేవుని భక్తి ఉంది, దేశభక్తి ఉంది. నేను అలాగ చేయను అని కన్ఫామ్గా రాజుగారికి బల్లగుద్దినట్టు చెప్పేశాడు దావీదు. నేడును నీవిక్కడ ఉండుము, రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా, ఊరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచాను. వీడి ఇంటికి వెళ్ళేటట్లేదురా, ఎంత స్వామి భక్తి ఇడుకుందని. సరే నువ్వు ఎక్కడే ఉందో రేపు చూస్తాను నీ సంగతి అన్నాడు. ఇంటికి వెళ్ళా. ఎక్కడున్నాడు? యెరూషలేములోనే ఉన్నాడు. అంటే ఇంటికి వెళ్ళలేదు. ఈయన వేసిన ప్లాన్ ఏమైంది? ఫెయిల్ అయింది. అంటే ఈయన్ని ఇంటికి పంపిస్తే ఈ కేసు ఆయన ఖాతాలు వేసేసి హ్యాపీగా చేతులు కలుపుకోవచ్చు అనుకున్నాడు. ఈయనేమో ఈ భక్తి భావంతో ఏం చేశాడు? అస్సలు నేను వెళ్ళనని రాజుగారికే ఖండితంగా చెప్తే వీడికి ఎంత బండోడు అనుకోలేదురా, ఎంత భక్తిపరుడు అనుకోలేదు అనుకోని దావీదు గారు ఏం చేశాడు? రేపు చూస్తాడు నీ సంగతి, ఈ రోజుకి ఇక్కడే ఉండు అని చెప్పేసి ఉంచేశాడు. అంతలో దావీదు అతని భోజనమునకు పిలిపించెను. 2 రోజులు ఆయన ఎక్కడ ఉన్నాడు? యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేములో ఉంటే భోజనానికి రమ్మను, నాతో పాటు తింటాడు అని భోజనానికి పిలిపించి అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతన్ని మత్తునిగా చేశాను. అంటే మద్యం పోసేవాడు. మద్యం అంటే అక్కడ ద్రాక్షారసం. మంచిగా తిండి పెట్టాడు, మంచిగా ద్రాక్షారసం పోయించాడు. అంటే పోసే వాళ్ళకి దావీదు గారు ఆర్డర్ ఇచ్చాడు, వీడికి బాగా మత్తెక్కేదాకా పోయండి, ప్లీజ్ ప్లీజ్ అని బతిలాడిపోయిన వాడు వద్దంటాడు. ఎందుకంటే స్వామి భక్తి, దేశభక్తి, దైవభక్తి చాలా ఉంది కాబట్టి నేను ఎక్కువ తాగను అంటాడు. కానీ మీరు బాగా మత్తు వచ్చేదాకా పోయండి అని బతిలాడతారో గదువుతారో మీ ఇష్టం అని ఆ మధ్య అని ద్రాక్షారసం పోసే వాళ్ళకి బాగా ఎక్కించి ఉంటాడు. వాళ్ళు వెళ్ళి బాగా పోసారు, మత్తుడుగా అయిపోయాడు. సాయంత్రంలో అతడు బయటికి వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలిని వాని సేవకుల మధ్య పడక మీద పండుకొనెను. ఈ మత్తులోనన్నా ఏదో తాగినప్పుడు ఏమనిపించింది ఎవరికైనా? తాగుబోతులు కదా, ఆడపిల్లని రేపు చేసేవాళ్ళు. తాగితే ఎక్కడ కామవాంచ రగిలి అట్టన్నా ఇంటికి వెళ్తాడేమోనని బాగా మత్తు చేశాడు. ఈ మత్తు దిగిన తర్వాత సాయంత్రం వెళ్ళి ఏం చేశాడు? ఈయన సేవకులతో పడుకున్నాడు. అంటే ఇంటికి మాత్రం పోయే ఆలోచన లేదు. ఎందుకంటే దిగులంతా దేని మీద ఉంది? ధ్యాస అంతా యుద్ధము, యుద్ధ సమాచారం. వాళ్ళు ఏమైపోతారో, నా స్నేహితులు ఎంతమంది అక్కడ రాలిపోతారో యుద్ధంలో అనే బాధ ఉంది. దేశం గురించి, దేవుని గురించి, మందసం గురించి చింత ఉంది. కాబట్టి మత్తులో ఉన్న మత్తు దిగినా పొరపాటు చేయలేదు. ఊరియా అని పేరు పెట్టుకోండి ఎవరన్నా కదా. ఈ పేరు ఎవరన్నా పెడతారు? అసలు దావీదు పెట్టుకుంటారు, ఊరియా అనే పేరు ఎవరు పెట్టుకోరు. రైట్, మంచిది. 18వ వచనం అదేనా? 14. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరము రాయించి ఊరియా చేత పంపాను. అబ్బా, రాత్రి అక్కడ పడుకున్నాడు యెరూషలేములోనే. తెల్లారి వచ్చాడు, ఒక లెటర్ ఇచ్చాడు. ఎవరికి? ఊరియా గారి చేతికి. లెటర్ అంటే మనలాగా కాగితం కాదు, మడిచి జేబులో పెడతాను. గ్రంథపు చుట్టలు, ఆ చర్మపు కాగితాలతో రాసి చుట్ట చుట్టి అందులో మ్యాటర్ రాసి ఇచ్చాడు. ఆ చుట్ట ఓపెన్ చేసి చదవచ్చు ఈయన. కానీ ఎంత భక్తిపరుడో మనకు ముందు వచనాల్లో అర్థమైపోయింది, ఎంత విధేయుడో కూడా అర్థమైంది. ఒక లెటర్ రాసి ఊరియా చేతికి ఇచ్చాడు. ఏంటి ఆ లెటర్లో ఏముంది? ఉదయాన్నే వీడు మళ్ళీ దండులోకి వస్తాడు, వీడి మనసంతా యుద్ధం మీదే ఉంది. ఊరియా వచ్చినప్పుడు యోవాబుకు రాశాడు. యోవాబు అంటే దావీదు గారి మేనల్లుడు, ఆయనే సైన్యాధిపతి కాబట్టి అతనికి రాశాడు, ఇదిగో ఈ లెటర్ తీసుకెళ్ళి ఊరియాకి ఇవ్వు
ఊరియా చేత లెటర్ పంపించాడు, యోవాబుకి ఇవ్వు. యోవాబు గారు ఆ లెటర్ చదువుకొని ఏంటి మ్యాటర్ అనగానే అవాక్కైపోవాలి. యోవాబు మా మేనమామ మా బావ ఇంత గొప్పోడా అని ఆశ్చర్యపోవాలి. అసలు ఇంత మంచోడిని చంపించమంటాడు ఏంటి అంటే రాజుగారు చెప్పాడు చెయ్యాలంతే, నమ్మిన బంటు. కాబట్టి ఆ లెటర్లో ఏముంది, ఉదయమున దావీదు యుద్ధమునకు మోపుగా జరుగుతున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరము రాయించి ఊరియా చేత పంపించను. యోవాబు పట్టణమును ముట్టడి వేయుచుండగా, అంటే లెటర్ తీసుకొని వెళ్ళి ఊరియా గారు ఏం చేశారు, యోవాబుకి ఇచ్చాడు. మధ్యలో చదివి ఉంటే ఏంది పరిస్థితి, లెటర్ ఓపెన్ చేసి అమ్మో రాజు దావీదు ఎంత మంచోడు ఎంత భక్తిపరుడు అనుకొని ఆ మందసం తీసుకొచ్చేటప్పుడు డ్యాన్సులు ఎత్తంటే బట్టలు చింపుకుంటే అమ్మో ఎంత పిచ్చి దేవుడు అంటే అనుకున్నాను, కానీ ఇది ఆడపిచ్చి అని నాకు ఇప్పుడు అర్థమైంది అనుకునేవాడు కదా. మరి భార్యనే రేప్ చేశాడు, ఆమె చంపించడానికి, నన్నే చంపించడానికి ఇంత ప్లాన్ చేశాడంటే ఏంటా మ్యాటర్ అని ఎంక్వైరీ చేసి ఈజీగా తెలిసిపోతారు. ఎందుకంటే తీసుకెళ్ళటానికి ఆ కబురు చెప్పడానికి వచ్చిన వాళ్ళు, ఎంక్వైరీ చేయడానికి వచ్చిన వాళ్ళు అందరూ అక్కడ వాళ్ళే కదా, దొరికిపోయేవాడు. కానీ నమ్మకమైన బంటు కాబట్టి ఏం చేశాడు, అసలు ఆ లెటర్ ఓపెనే చేయకుండా తీసుకెళ్ళి తన మరణ శాసనాన్ని నువ్వు నన్ను చంపించేయ్యా అని తీసుకెళ్ళి యోవాబుకి ఇచ్చేశాడు. రాజుగారు చెప్పిన ప్లాన్ అంతా చక్కగా యోవాబు గారు ఏం చేశారు, అమలుపరిచాడు. 14 యోవాబునకు ఉత్తరము రాయించి ఊరియా చేత పంపించిన యోవాబు పట్టణమును ముట్టడి వేయిచుండగా ధైర్యవంతులు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను. ధైర్యవంతులు స్థలాన్ని గుర్తించి ఆ స్థలానికి ఊరియాను పంపించను. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకుల్లో కొందరు కూలిని, హిత్తీయుడకు ఊరియాయును హతమయ్యను. ప్లాన్ చక్కగా అమలుపరిచాడు. ఎవరు, యోవాబు గారు. అంటే ఊరియాని లేపేశాడు. హిత్తీయుడు ఈ వంశావళి గురించి మళ్ళీ మనం తీసుకుంటే నోవాహు గారి కుమారులో నుంచి వచ్చిన కనాను వంశావళిలో నుంచి వచ్చిన జనాంగం వీళ్ళందరూ. అర్థమైందా? నోవాహు జలపడిన తర్వాత హాము, షేము, యాపెతుల్లో ఒక ఆయనకు పుట్టిన ఆయన కనాను వంశావళిలో నుంచి వచ్చిన ఆయనే ఈ హిత్తీలు, పెరిజ్జీలు, హివీలు, యబూసీలు వీళ్ళంతా అన్నమాట. సరే, ఆ వంశావళి మనకు ప్రస్తుతం అనవసరం. 18 వచ్చిన కాబట్టి యోవాబు యుద్ధ సమాచారం అంతయు దావీదు వద్దకు పంపి దూతతో ఇట్లా, నేను ఒక వ్యక్తిని యుద్ధంలో ఏం జరిగిందో మొత్తం చెప్పడానికి ఒక వ్యక్తిని దావీదు గారి దగ్గరికి పంపించాడు. యుద్ధ సమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తరువాత రాజు కోపము తెచ్చుకొని యుద్ధము చేయునప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతిరి? రాజుగారు కోపం తెచ్చుకుంటాడు అని ఎలా తెలుసు ఈయనకి, యోవాబు గారికి? చెప్పిన డైరెక్టర్ ఎవరు, రచయిత ఎవరు? దావీదు గారు. రచయితకు తెలుసు యుద్ధంలో ఏం జరిగిందో ఆయన అమలు పరుస్తాడన్న 100% నమ్మకం దావీదు గారికి ఉంది. జరిగిందంతా దావీదు గారికి ఇక్కడ తెలుసు, వెళ్ళకపోయినా, వీడియో కాల్ లేకపోయినా దావీదు గారికి అంతా తెలుసు. నువ్వేం చెప్పాలో చెప్పాడు. ఆయన ఏం చేస్తాడో కూడా యోవాబు గారు చెప్పాడంటే నీ యాక్షన్కి ఆయన రియాక్షన్ నాకు తెలుసు, ఎందుకంటే నటిస్తాడు అక్కడ. అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు అని ఏమి ఎరగనట్టుగా, అంటే ఈ కబురు తెచ్చిన వ్యక్తికి కూడా అనుమానం లేదు దావీదు గారు కావాలని ఈ ఊరియాను చంపించాడన్న విషయం దావీదు గారికి, యోవాబుకి, దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. లెటర్ తీసుకెళ్ళి ఊరియాకు కూడా తెలియదు. ఆడొచ్చి ఈ సమాచారం, యుద్ధ సమాచారం అంతా చెప్పగానే, అంటే ఏం జరిగింది, ఎలా ఈ చాలామంది సేవకులు చనిపోయారు, ఊరియా ఎలా చనిపోయాడంటే ప్లాన్ మొత్తం చెప్పాడు కదా. ఇదంతా జరిగినట్టు కళ్ళకు కట్టినట్టు దావీదు గారికి చెప్తే దావీదు గారు నటిస్తూ ఏమంటున్నాడు, అసలు మీకేం బుద్ధి లేదా? యుద్ధానికి వెళ్ళేటప్పుడు పట్టణపు గోడ దగ్గరికి ఎవరైనా వెళ్తారా? మన చరిత్ర తెలుసు కదా, బ్యాక్ హిస్టరీ అని ఒక చరిత్ర చెప్తున్నాడు ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో సందర్భం. రాజు కోపం తెచ్చుకుని యుద్ధము చేయనప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతిరి? గోడ మీద నుండి వారు అంబులు వేయుదురని మీకు తెలియకపోయినా, అంటే గోడ, ప్రహరీ గోడ ఉంటుంది, పట్టణానికి చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది. ప్రహరీ గోడ సందులు ఉంటాయి, సన్న సందులు. ఆ సందులు వెనకాల సైనికులు కూర్చొని బాణాలు పెట్టి ఆ సందులో నుంచి వాళ్ళు కనపడరు, వీళ్ళకి మాత్రం కింద ఉన్న వాళ్ళు అందరూ కనపడతారు. అక్కడ నుంచి బాణాలు వేసి చంపుతారని మీకు తెలీదా? మన బ్యాక్ హిస్టరీలో న్యాయాధిపతులు ఏం జరిగింది అంటే బ్యాక్ హిస్టరీ మొత్తం దావీదు గారికి
తెలుసు అన్నమాట అని ఒక సందర్భం చెప్తున్నాడు. 21 యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు ఎలాగూ హతమయ్యను, ఒక స్త్రీ తిరుగట్రాయి రాతి తునక ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతను తెబేసు దగ్గర హతమాయను కదా. ప్రాకారము దగ్గరకు మీరెందుకు పోతిరని నిన్ను అడిగిన ఎడ్ల నీవు తమరి సేవకుడకు ఊరియాయు హతమాయనని చెప్పమని బోధించి దూతను పంపాను. దావీదు గారు ఇలా అంటాడు, నువ్వు ఏం మాట్లాడద్దు, ఊరియా గారు కూడా చచ్చిపోయాడయ్యా అని చెప్పి అంతే. మేము ఎందుకు వెళ్ళామంటే నేను సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్లాన్ మొత్తం ఆయనదేగా. ఆయన ఏమంటాడో ఈయనేం చెప్పాలో చెప్పి, నువ్వు ఆయన ఎన్ని క్వశ్చన్లు వేసినా ఎంత హిస్టరీ చెప్పినా నువ్వు మాట్లాడాల్సిన డైలాగ్ ఏంటి, నీకు ఇచ్చిన డైలాగు నీ స్క్రిప్ట్ ఏంటంటే నీ సేవకుడు ఊరియాయు మరణం హతమాయనని నువ్వు దావీదు గారితో చెప్పు. ఇంతకు మించి ఒక్క డైలాగ్ కూడా నువ్వు చెప్పకూడదు. కథా స్క్రీన్ పే దర్శకత్వం అంతా ఎవరు, దావీదు గారిది. అక్కడ యాక్షన్ ఎవరిది, యోవాబుది. బలైంది ఊరియా గారు. ఈ మధ్యలో ఆ కబురు తెచ్చిన అమాయకుడికి ఏమీ తెలియదు. అది న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 53వ వచనంలో ఇప్పుడు మనం చదివిన సందర్భం ఉంటుంది. కావాలంటే రెఫరెన్స్ రాసుకోండి లేదా ఒకసారి చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 53వ వచనం. ఎందుకంటే యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు ఎలా చనిపోయాడో అన్న సందర్భం దావీదు గారు ఇక్కడ ఎత్తి చెబుతున్నాడు. అంటే అక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో ఆ సందర్భం జరిగింది, అది ఇక్కడ ఎత్తి ఆ హిస్టరీ మనకు తెలుసు కదా. అలాంటప్పుడు మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే గోడ దగ్గరికి మనం వెళ్ళకూడదు, అక్కడ నుంచి వాళ్ళు బాణాలు వేసి చంపుతారని తెలుసు. ఎందుకంటే గతంలో తిరగట్రాయి ఒక ఆమె మొక్క తీసి పలానా ఆయన మీద అబీమెలెకు మీద వేయటం వల్ల ఆయన చనిపోయాడు. ఇది తెలిసి మనం ఆ తప్పు చేయకూడదు కదా అని ఏమీ ఎరగనట్టుగా ఈ వచ్చిన వ్యక్తితో దావీదు గారు మాట్లాడాడు. ఈయన మాత్రం నీ సేవకుడైన ఊరియాయు హతమాయనని చెప్పాడు, అంతే సైలెంట్ అయిపోయాడు. చూసారు అది? సరే వద్దులండి. 22 దూత పోయి యోవాబును పంపిన వర్తమానమంతయు దావీదునకు తెలియజేశాను. ఎట్లనగా ఆ మనుషులు మమ్మను ఓడించుచు పొలములోనికి మాకు ఎదురుగా రాగా మేము వారిని గుమ్మము వరకు వెంటాడి గెలిచితిమి. అప్పుడు ప్రాకారం మీద నుండి విలుకాండు తమ సేవకుల మీద అంబులు వేయగా రాజు సేవకుల్లో కొందరు హతమైరి. మరి ఈ తమరి సేవకుడైన ఊరియా హిత్తీయుడకు ఊరియా కూడా హతమైన. ఇది ముందుగా చెప్పాడు దావీదు గారికి. ఇక్కడ మనకి చివరి రాయటం జరిగింది. ఇది చెప్పిన తర్వాతే దావీదు గారి రియాక్షను ఇలా ఉందన్నమాట. రైట్. 25వ వచనం. అందుకు దావీదు, నీవు యోవాబుతో ఈ మాట చెప్పుము, ఈ సంగతిని బట్టి నువ్వు చింతపడకము. ఖడ్గము ఒకప్పుడు ఒకని మీద పడును, ఒకప్పుడు ఒకని మీదను, ఒకప్పుడు మరి ఒకని మీదను పడుట కద్దు. అంటే ఒకరోజు కత్తి ఎవరి మీద అయినా పడిద్ది, ఒకరోజు ఇటు పడిద్ది, ఒకరోజు అటు పడిద్ది. అంటే వేదాంతం చెప్తున్నాడు ఇక్కడ. కత్తి కావాలని పడేసాడని ఒప్పుకోడు కదా. ఏముందండి, జయాపజయాలు దైవాధీనాలు. ఒకరోజు వాళ్ళు గెలుపుతారు, ఒకరోజు మనం గెలుపుతాం. సింపుల్గా కొట్టేశాడు. చూసారా, వేదాంతం అంటారు దీన్ని. కత్తి ఒకప్పుడు ఒకరి మీద పడుట, మరొకప్పుడు మరొకరి మీద పడుట కద్దు. పట్టణం మీద యుద్ధము మరి బలముగా జరిపి దాన్ని పడగొట్టుమని చెప్పి నువ్వు యోవాబును ధైర్యపరిచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపాను. వీళ్ళు చచ్చిపోయారని నువ్వేం చింతపడద్దు, నువ్వు వెళ్ళి యోవాబు భుజం తట్టి నువ్వు ధైర్యంగా ఉండు, రాజుగారు చెప్పాడు నువ్వేం చేయాలో ఇదిగో రాజుగారు చెప్పాడు, ఆ వర్తమానం నీకు చెప్తున్నాను, నీకేం దిగులు లేదని యోవాబును నువ్వు ధైర్యపరచు అని దావీదు గారు చెబితే ఆ సేవకుడు ఏం చేశాడు, ధైర్యపరిచి చెప్పుమని దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపాను. ఊరియా భార్య తన భర్త ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. అంటే భర్త అంటే ఏముంది, ఏమకి ప్రేమ ఉందండి. అంటే భర్త పోతే కొంతకాలం బాధ ఉంటుంది. అలాని ఈయన మీద ప్రేమ ఉందో లేదో మనకు తెలియదు, కానీ భర్త మాత్రం పోయాడు. మరి ఆమెకి ఈ విషయం చెప్పాడో లేదో మనకు తెలియదు. దావీదు గారు నేనే లేపేశాను మీ ఆయనని చెప్పి ఉండకపోవచ్చు బహుశా, ఎందుకంటే చెబితే ఎంతో కొంత కక్ష అనేది ద్వేషం అనేది ఉంటుంది కాబట్టి ఆ యుద్ధంలో పోయాడు అనుకొని ఉంటుంది. ఈ ప్లాన్ మొత్తం ఎవరికి తెలియదు కదా, దావీదు గారికి యోవాబు గారికి దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. ఈ విషయం బత్షెబా గారికి చెప్పి ఉండకపోవచ్చు బహుశా. అయిపోయింది, అంగలార్చింది. అంటే ఎన్ని దినాలు అంగలార్చిందో మనకు తెలియదు. ఎవరన్నా చనిపోతే సహజంగా 7 రోజులు లేకపోతే 30 రోజులు లేకపోతే 50 రోజులు అంగలార్చడం మనకు బైబిల్లో కనపడుతుంది. చూస్తారా ఒక విషయం, ఆదికాండం 50వ అధ్యాయము యాకోబు గారు చనిపోయిన సందర్భంలో వాళ్ళు అంగలార్చిన సందర్భం 2 సార్లు రాయబడింది.
ఆదికాండం 50 అధ్యాయము 3-4 వచనాలు చూడండి. యాకోబు గారి సందర్భం ఇది. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచుబడు వారి దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయను. అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. ఎవరి గురించి? యాకోబు గారి గురించి కదా. యోసేపు గారి తండ్రి యాకోబు గారు చనిపోతే ఐగుప్తీయులు కూడా ఎన్ని రోజులు అంగలార్చారంట? 70 దినాలు. తర్వాత యోసేపు గారు కూడా అంగలార్చిన సందర్భం కూడా చూడండి. 51వ అధ్యాయము 50వ అధ్యాయము 10వ వచనం. యోర్దానునకు అవతలనున్న అటదు కళ్ళమునొద్ద చేరి అక్కడ బహు ఘోరముగా అంగలార్చిరి. అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము. ఎవరు? యోసేపు గారు యాకోబు గారి గురించి 7 రోజులు దుఃఖం సలిపాడు. ఇప్పుడు ఏమే బత్షెబ గారు ఊరియా గారి గురించి ఎన్ని రోజులు అంగలార్చిందో మనకు తెలియదు, కానీ మొత్తానికి కొన్ని రోజులు బాధ అయితే పడింది. ఆ బాధ అయిపోయిన తర్వాత అంగలార్పు కాలము తీరిన తర్వాత 27వ వచనం 26. ఊరియా భార్య తన భర్తకు ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. అందరికీ మంచిదే, యోబు గారికి మంచిదే, కానీ తీసుకొచ్చిన బంటులకి మంచిదే, కానీ ఎవరికి దేవుడికి దావీదు గారు చేసింది ఎలా ఉందంట? దుష్కార్యం. అంటే దేవుడు ఎంత మంచోడు తప్పు చేసినా తప్పే అని చెప్తాడు. నువ్వు చాలా మంచి చేసావు కాబట్టి ఈ ఒక్క తప్పు ఓకే అనడు. ఎందుకంటే లీడర్ తప్పు చేస్తే ఇంకా ప్రాబ్లం. విశ్వాసి తప్పు చేస్తే ఒక రేంజి, సీనియర్ తప్పు చేస్తే ఒక రేంజి, అందరినీ నడిపించే నాయకుడు తప్పు చేస్తే అది అందరికీ ప్రమాదం. అందుకే దావీదు గారు చేసింది దేవుని దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దేవుడు చూశాడు, లెక్కలో రాసుకున్నాడు. కాబట్టి దానికి ప్రతిఫలం ఎలా ఇచ్చాడో వచ్చే వారం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం.